హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. తెలంగాణ జిల్లా కోర్టు మరియు హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. సో మరి ఎగ్జామ్ అనగానే సబ్జెక్ట్ ప్రిపరేషన్తో పాటుగా ఆన్లైన్ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమైన అంశము. సో ప్రాక్టీస్ లేనిదే మనము టైం మేనేజ్మెంట్ చేయలేము, విజయం కూడా సాధించలేము. దీన్ని దృష్టిలో ఉంచుకొని టాప్ 25 గ్రాండ్ టెస్ట్లని కేవలము రూ. 99కే అభ్యర్థులకైతే అందజేస్తున్నామండి. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డైలీ ప్రాక్టీస్ చేయండి అప్ టు ఎగ్జామ్ వరకు. సో మీకు చాలా మంచి ప్రాక్టీస్ అవుతుంది, ఎందుకంటే ఆన్లైన్లోనే మనకు పరీక్ష అనేది ఉంటుంది. సో ఇక్కడ మన యాప్లో ఏంటంటే డైరెక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటుందో అలానే మన యాప్లో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాయవచ్చు, రిజల్ట్ చూసుకోవచ్చు, ఎన్ని మార్కులు వస్తున్నాయనేది కూడా తెలుసుకోవచ్చు. చాలా మంచి ప్రాక్టీస్ అయితే అవుతుంది. 25 గ్రాండ్ టెస్ట్ ఉన్నాయి. సో వెంటనే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే లేదా యాప్ లింక్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇండియన్ మోడర్న్ హిస్టరీ పైన క్లాస్ అయితే ఉంటుంది. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వాస్కోడి గామా 1498లో మొట్టమొదట ఏ ప్రాంతాన్ని చేరుకున్నారు? వేర్ డిడ్ వాస్కో డ గామా ఫస్ట్ ల్యాండ్ ఇన్ ఇండియా ఇన్ 1498? ఎక్కడండి, ఎక్కడ చేరుకోవడం జరిగింది? ఆప్షన్ సి కాలికట్. ఎక్కడండి? కాలికట్లో చేరుకోవడము జరిగింది. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వారు ఎవరండి? వాస్కో డ గామా. ఓకేనా, అందరు కూడా గమనించాలి. మీ అందరికీ చిన్న జీకే క్వశ్చన్ అండి, ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ అనేది మరి జంజీల పార్టీగా ఓకేనా ఒక వినూత్నమైనటువంటి నిరసన అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థని నిలదీస్తూ పేపర్ లీక్ల పైన అన్నిటిపైన అయితే మరి దీన్ని ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఓకే, మరి దీనికి ఇది ఏర్పాటు కావడానికి ప్రధాన కారణమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి వారి యొక్క వాక్యాలే ఇది పుట్టుకురావడానికి ప్రధాన కారణము. అయితే ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరేంటి? కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా, మీకు తెలిస్తే. లేదా మీకు తెలియకపోతే ఇండియా సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని కామెంట్ పెట్టండి. సిజేఐ అని కామెంట్ పెట్టినా నేను ఆన్సర్ చెప్తా. ఓకే, వివరాలు చూద్దాం. పోర్చుగీస్ నావికుడైన వాస్కో డ గామా కేరళ తీరంలోని కాలికట్కు చేరుకున్నారు. మరి అప్పటి కాలికట్ రాజు జమోరిన్ ఆయనకు స్వాగతం పలకడం అయితే జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారతదేశంలో సివిల్ సర్వీసెస్ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా? ఎవరండి? ఆప్షన్ సి లార్డ్ కార్న్వాలిస్. వివరాలు చూద్దాం. లార్డ్ కార్న్వాలిస్ పరిపాలనా సంస్కరణల ద్వారా సివిల్ సర్వీసెస్ను ఆధునీకరించి అవినీతిని అరికట్టడానికి గట్టి నిబంధనలు తేవడము చూడవచ్చు. నెక్స్ట్ వన్. ప్లాసీ యుద్ధము, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ టేక్ ప్లేస్? ఎప్పుడండి? ఆప్షన్ ఏ 1757 జూన్ 23న జరిగిందండి ప్లాసీ యుద్ధము. వివరాలు చూద్దాం. రాబర్ట్ క్లైన్ నేతృత్వంలోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరి ఈ కంపెనీ యొక్క సేనలు బెంగాల్ నవాబు సిరాజుద్దౌలను ఓడించాయి. ఈ యుద్ధము భారతదేశంలో బ్రిటిష్ అధికార స్థాపనకు పునాది వేశాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బ్రిటిష్ వారు భారతదేశంలో అధికారాన్ని చెలాయించడానికి మరి వారు చేసినటువంటి మొట్టమొదటి యుద్ధము, దీంట్లో విజయం కూడా సాధించారు. ఓకే, నెక్స్ట్ వన్. సతీ సహగమన నిషేధ చట్టము 1829లో వచ్చినప్పుడు భారత గవర్నర్ జనరల్ ఎవరు? హూ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వెన్ సతీ వాజ్ అబాలిష్డ్ ఇన్ 1829? ఆన్సర్ లార్డ్ విలియం బెంటిక్. లార్డ్ విలియం బెంటిక్. మరి ఎవరి కృషి కారణంగా ఈ యొక్క సతీ సహగమన నిషేధ చట్టం భారతదేశంలో వచ్చింది అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారి కృషి ఫలితంగా. మరి లార్డ్ విలియం బెంటిక్ రెగ్యులేషన్ 17 ద్వారా సతీ ఆచారాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించడం జరిగింది. ఏంటండి? రెగ్యులేషన్ 17. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, ఇది గుర్తుంచు. నెక్స్ట్ క్వశ్చన్.
1857 తిరుగుబాటు సమయంలో ఝాన్సీ ప్రాంతంలో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? హూ లెడ్ ద 1857 రివోల్ట్ ఇన్ ఝాన్సీ? ఎవరండి? రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారు. ఓకే, వివరాలు చూద్దాం. వారసుడు లేడనే నెపంతో లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతము డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ద్వారా ఝాన్సీని ఆక్రమించడంతో రాణి లక్ష్మీబాయి బ్రిటిష్ వారిపై వీరోచితంగా పోరాటం చేయడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశంలో 1885లో ఎక్కడ జరిగింది? మొట్టమొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం. వేర్ వాజ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హెల్డ్ ఇన్ 1885? ఎక్కడండి? బాంబే. ఓకే, మహారాష్ట్ర రాజధాని బొంబాయిలో జరిగింది. బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కాలేజీలో ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన 72 మంది ప్రతినిధులతో తొలి సమావేశము జరిగింది. మరి భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు కావడంలో ముఖ్య పాత్ర పోషించిన వారు ఎవరండి? ఏవో హ్యూమ్. ఓకే, ఏవో హ్యూమ్. మరి ఏ బ్రిటిష్ గవర్నర్ కాలంలో ఇది మరి ఏర్పాటు కావడం జరిగిందంటే లార్డ్ డఫ్రిన్. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, బెంగాల్ విభజనను లార్డ్ కర్జన్ ఏ సంవత్సరంలో ప్రకటించారు? ఇన్ విచ్ ఇయర్ డిడ్ లార్డ్ కర్జన్ అనౌన్స్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్? ఎప్పుడండి? 1905 అక్టోబర్న. ఎప్పుడండి? 1905 అక్టోబర్న. వివరాలు చూద్దాం. పాలనా సౌలభ్యం అనే నెపంతో హిందూ ముస్లింల ఐక్యతను దెబ్బతీయడానికి కర్జన్ బెంగాల్ను విభజించారు. దీనికి వ్యతిరేకంగా వందే మాతరం స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. ఇప్పుడు 1905లోనే. మళ్ళీ దీన్ని బెంగాల్ విభజనను మరి అన్ని నిరసనలు కారణంగా మరి 1911లో లార్డ్ డఫ్రిన్ అంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి 1911లో మళ్ళీ బెంగాల్ని ఏకీకరణ చేయడం అయితే జరిగిందండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్, స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని నేను సాధించి తీరుతాను అని నినాదించిన నాయకుడు ఎవరు? హూ గేవ్ ద స్లోగన్ స్వరాజ్ ఇన్ మై బర్త్ రైట్ అండ్ ఐ షిల్ హ్యావ్ ఇట్ అన్నది ఎవరండి? బాలగంగాధర్ తిలక్. వివరాలు చూద్దాం. అతివాద నాయకుడైన లోకమాన్య తిలక్ ప్రజలలో జాతీయ చైతన్యం నింపడానికి శివాజీ ఉత్సవాలు, గణేష్ ఉత్సవాలను ప్రారంభించారు. ఓకేనా, ఇప్పుడు 1893-94 ఆ టైంలో. ఓకే, నెక్స్ట్, ముస్లిం లీగ్ను ఏ సంవత్సరంలో ఎక్కడ స్థాపించబడింది? ఇన్ విచ్ ఇయర్ అండ్ వేర్ వాజ్ ద ముస్లిం లీగ్ ఫౌండెడ్? ఎక్కడండి? 1906 ఢాకాలో అండి. ఇక్కడ 1906 ఢాకాలో దీన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్, నవాబ్ సలీముల్లా ఆఘాఖాన్ల నేతృత్వంలో 1906లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ముస్లిం లీగ్ ఏర్పడింది. ఎక్కడండి? బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో. నెక్స్ట్ వన్, కాంగ్రెస్లో తీవ్రవాదులు మితవాదులు ఏ సమావేశంలో విడిపోయారు? అంటే అతివాదులు మితవాదులు, అతివాదులు అంటే తీవ్రవాదులు అని అర్థము. ఓకే, అతివాదులు మితవాదులు ఏ సంవత్సరంలో విడిపోయారు? దీన్నే సూరత్ సమావేశం అని కూడా అంటారండి. ఇన్ విచ్ సెషన్ డిడ్ ద మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ స్ప్లిట్? ఎప్పుడు? 1907వ సంవత్సరంలో. ఎప్పుడండి? 1907వ సంవత్సరంలో. 1907 సూరత్ సమావేశంలో రాజ్ బిహారీ ఘోష్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు వ్యూహాలు సిద్ధాంతాల పరంగా విభేదాలు వచ్చి కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. ఓకేనా, భారత జాతీయోద్యమాన్ని మనము 3 దశలుగా విభజించవచ్చండి. ఒకటి, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినటువంటి దశ 1885 నుంచి 1906-7 మధ్య. నెక్స్ట్, అతివాదులు మితవాద దశగా 1906 నుంచి 16 ఆ టైంలో. నెక్స్ట్ వచ్చింది గాంధీ యుగం, అప్ టు స్వతంత్రం వరకు. అంటే 3 దశలుగా మనము విభజించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి శాశ్వతంగా ఏ రోజున తిరిగి వచ్చారు? ఆన్ విచ్ డే డిడ్ మహాత్మా గాంధీ పర్మనెంట్లీ రిటర్న్ టు ఇండియా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా? ఆప్షన్ ఏ అండి, 9 జనవరి 1915. ఎప్పుడండి? 9 జనవరి 1915. ఇంపార్టెంట్ వివరాలు చూద్దాం.
గాంధీజీ భారత్కు తిరిగి వచ్చిన జనవరి 9వ తేదీని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రవాసీ భారతీయ దివాస్ని నిర్వహిస్తుంది. ఏంటండి? ప్రవాసీ భారతీయ దివాస్. ఓకే, ఇంపార్టెంట్. జలియన్ వాలా బాగ్ దురాంతం ఏ పండుగ రోజున జరిగింది? ఆన్ విచ్ ఫెస్టివల్ డే డిడ్ ద జలియన్ వాలా బాగ్ మాస్కర్ టేక్ ప్లేస్? ఎప్పుడండి? బైసాఖీ పండుగ అండి. సిక్కుల యొక్క పవిత్రమైనటువంటి పండుగ. ఈ బైసాఖీ పండుగ రోజున మరి ఈ అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో ప్రజలందరూ కూడా గుమిగూడి అంటే భక్తి శ్రద్ధలతో పండుగ నిర్వహించుకున్నటువంటి సమయంలో మరి నిరాధాయులైనటువంటి ప్రజలపై కాల్పులు జరిపారండి. ఓకేనా? 1919 ఏప్రిల్ 13న పంజాబీలు లీప్ ఇయర్ లేదా పంటల పండుగ అయిన బైసాఖి రోజున అమృత్సర్లో ఈ యొక్క దుర్ఘటన జరిగింది. ఓకేనా? దీనికి గల కారకులు ఎవరండి? సో దీనికి జనరల్ ఓ డయ్యర్. ఎవరండి కాల్పులు జరిపిన వ్యక్తి? జనరల్ ఓ డయ్యర్. దీనికి అరెస్టు కాబడినటువంటి వ్యక్తులు ఎవరండి ఈ యొక్క దానిలో అంటే డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు అండ్ సత్యపాల్ అనేటువంటి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్. గాంధీజీ నాయకత్వంలో జరిగిన మొట్టమొదటి సత్యాగ్రహం ఏది? గాంధీజీ నాయకత్వంలో విచ్ వాజ్ ద ఫస్ట్ సత్యాగ్రహ లెడ్ బై మహాత్మా గాంధీ ఇన్ ఇండియా? ఏంటండి? చంపారన్ సత్యాగ్రహం. ఏంటండి? చంపారన్ సత్యాగ్రహం. 1917లో బీహార్లోని చంపారన్లో తీన్ కతియా పద్ధతి ద్వారా నీలిమందు పండించమని రైతులను వేధిస్తున్న యూరోపియన్ తోటల యజమానులకు వ్యతిరేకంగా గాంధీజీ ఈ పోరాటం చేయడమైతే జరిగింది. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే గాంధీజీ గారు ఈ ఉద్యమంలో పాల్గొనాలని రాజ్ కుమార్ శుక్లా గారిని ఆహ్వానించడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. గాంధీజీ గారు మొట్టమొదటి సత్యాగ్రహము ఇదే భారతదేశంలో. ఓకే, నెక్స్ట్. ఏ ఘోర సంఘటన కారణంగా గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉపసంహరించుకున్నారు? డ్యూ టు విచ్ ఇన్సిడెంట్ డిడ్ గాంధీ విత్డ్రా ద నాన్ కోఆపరేషన్ మూమెంట్? దేనివల్ల అండి? చౌరా చౌరీ సంఘటన కారణంగా. ఓకే, ఎందుకు జరిగింది ఇది మరి? 1922 ఫిబ్రవరి 5న ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరా గ్రామంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యమకారులు పోలీస్ స్టేషన్ను తగలబెట్టడంతో 22 మంది పోలీసులు మరణించారండి. మరి హింసను నిరసిస్తూ గాంధీజీ ఉద్యమాన్ని నిలిపివేయడం అయితే జరిగింది. ఓకే, సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్. సైమన్ కమిషన్ భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చింది? In which year did the Simon Commission arrive in India? ఎప్పుడండి? 1928 ఫిబ్రవరిలో రావడం జరిగింది. సైమన్ కమిషన్ ఏ సంవత్సరంలో వేశారు? 1927లో. సో ఆ కమిషన్ భారతదేశానికి మరి నిజానిజాలు తెలుసుకోవడానికి రావడం జరిగింది 28లో. ఓకే, చూద్దాం. 1919 చట్టం పనితీరును సమీక్షించడానికి 1927లో లండన్లో ఏర్పాటైన ఈ కమిషన్ 1928లో భారత్కు వచ్చింది. అయితే ఇందులో ఒక్క భారతీయుడు కూడా లేకపోవడంతో సైమన్ గోబ్యాక్ అనే నిరసనలు వ్యక్తమయ్యాయి. ఓకేనా? మరి ఇందులో ప్రముఖంగా మరణించిన వ్యక్తి ఈ ఉద్యమంలో లాలా లజపత్ రాయ్. ఓకేనా? మరి ఒక పోలీస్ కొట్టినటువంటి లాఠీ దెబ్బ కారణంగా మరి లాలా లజపత్ రాయ్ గారు మరణించడం అయితే జరిగింది. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్. కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ ఏ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించింది? ఇన్ విచ్ సెషన్ డిడ్ ద ఐఎన్సి పాస్ ద పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్? ఇప్పుడు 1929 లాహోర్ సమావేశంలో తీర్మానించిన వారెవరు మరి? అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు జవహర్లాల్ నెహ్రూ. మరి లాహోర్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానం చేశారు. దీని ప్రకారము 1930 జనవరి 26న దేశవ్యాప్తంగా మొదటి స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇదే మనం జరిపినటువంటి మొట్టమొదటి స్వతంత్ర దినోత్సవం 1930 జనవరి 26. దాన్నే మనము స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా గుర్తుగా జనవరి 26నే రిపబ్లిక్ డేగా జరుపుకోవడం అయితే చేస్తున్నాం అదే రోజుని. ఓకే, నెక్స్ట్.
గాంధీజీ దండి యాత్రను ఎక్కడి నుంచి ప్రారంభించారు? ఫ్రమ్ వే డిడ్ మహాత్మా గాంధీ స్టార్ట్ ఇస్ దండి మార్చ్? ఎక్కడి నుంచి అండి? ఆప్షన్ బి సబర్మతి ఆశ్రమం. ఎక్కడి నుంచి అండి? సబర్మతి ఆశ్రమం. 1930 మార్చి 12న సబర్మతి ఆశ్రమం నుంచి 78 మంది అనుచరులతో కలిసి గుజరాత్ తీరంలోని దండి గ్రామానికి కాలినడకన బయలుదేరి ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడము జరిగింది. ఓకేనా? 240 మైళ్ళ దూరాన్ని 24 రోజుల్లో 78 మందితో వీరు చేరుకోవడం అయితే జరిగింది కాలినడకన. ఓకేనా? నెక్స్ట్ వన్, గాంధీజీ కేవలం ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి మాత్రమే హాజరయ్యారు. ఏంటది? టు విచ్ సింగిల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ డిడ్ మహాత్మా గాంధీ అటెండ్? ఏంటండి? రెండవ సమావేశము. వివరాలు చూద్దాం. 1931లో జరిగిన గాంధీ ఇర్విన్ ఒప్పందం ప్రకారము గాంధీజీ కాంగ్రెస్ ఏకైక ప్రతినిధిగా లండన్లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రం 3 రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారండి. ఈ ప్రశ్న చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, గుర్తుంచుకోవాలి. మరి 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన ఏకైక భారతీయుడు ఎవరు అని అడగవచ్చు ఎగ్జామ్లో. అంబేద్కర్ గారు. ఓకే. నెక్స్ట్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించిన నాయకుడు ఎవరు? హూ ఫౌండెడ్ ద ఫార్వర్డ్ బ్లాక్? ఎవరండి? సుభాష్ చంద్రబోస్. ఓకే. 1939లో త్రిపురి కాంగ్రెస్ సమావేశం తర్వాత గాంధీజీతో వచ్చిన విభేదాల వల్ల కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి సుభాష్ చంద్రబోస్ ఈ కొత్త పార్టీని స్థాపించడం జరిగింది. నెక్స్ట్, క్విట్ ఇండియా ఉద్యమం ఏ రోజున ప్రారంభమైంది? ఆన్ విచ్ డేట్ డిడ్ ద క్విట్ ఇండియా మూమెంట్ బిగిన్? ఆప్షన్ బి అండి. 8 ఆగస్టు 1942న క్విట్ ఇండియా మూమెంట్ అయితే గాంధీజీ అధ్యక్షతన స్టార్ట్ కావడం జరిగింది. బొంబాయిలోని గవాలియా ట్యాంక్ మైదానంలో. ఎక్కడండి? గవాలియా ట్యాంక్. దీన్ని ఆగస్టు క్రాంతి మైదానం అని కూడా అంటారు. మరి ఈ సమావేశంలో గాంధీజీ డూ ఆర్ డై, సాధిద్దాం లేదా మరణిద్దాం అనేటువంటి నినాదాన్ని ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? సో మరి దీనికి అందరూ కూడా జాతీయ నాయకులు అందరూ కూడా అరెస్ట్ కావడం అయితే జరిగిందండి. ఆపరేషన్ బ్లూ స్టార్ లేదా ఆపరేషన్ 0 అవర్ కారణంగా కాంగ్రెస్ లీడర్స్ అందరిని కూడా ముందస్తుగా అరెస్ట్ చేస్తారు. అయితే ఈ ఉద్యమంలో ఎవ్వరు పాల్గొనరండి జాతీయ నాయకులు. ఈవెన్ గాంధీజీ గారిని కూడా అరెస్ట్ చేస్తారు. మరేంటి, ఎవరు దీన్ని ముందుండి నడిపారు? అందుకే నాయకులు లేనటువంటి ఉద్యమంగా దీనికి పేరు. నాయకులు లేని ఉద్యమం అంటే ఏంటి? మరి నాయకులు లేరు కానీ నాయకి ఉంది. క్విట్ ఇండియా మూమెంట్ నాయకి అని ఎవరిని అంటారండి? అరుణ అసఫ్ అలీ. ఓకే, గుర్తుంచుకోవాలి, అరుణ అసఫ్ అలీ. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన క్లాస్ అండి. సో రేపటికి దీనికి కంటిన్యూస్ క్లాస్ ఉంటుంది. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ.